గురుకులు అనేది నిజమా అబద్ధమా అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు నేను మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఏదైనా గూగుల్లో mca.gov.in అని ఇలా టైప్ చేసేయండి. జస్ట్ ఇలా సెర్చ్ కొట్టేసేయండి. తర్వాత ఇలా మనకు ఒకటి అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇందులో సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసేసి ఈ సెర్చ్ బార్లో కంపెనీ నేమ్ అని టైప్ చేసేయండి. కంపెనీ నేమ్ అని చెప్పేసి టైప్ చేసేయండి. జస్ట్ సెర్చ్ చేసేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎల్ఎల్పి చెక్ కంపెనీ నేము ఇలా ఫస్ట్ వన్ వస్తుందండి. చెక్ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి నేమ్ అని చెప్పేసి ఇందులో ఇక్కడ టైప్ చేసేయండి. ఇక్కడ జస్ట్ ఈ క్యాప్చా ఎంటర్ చేసేయండి. ఇలా ఇది యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసి ఓకే కొట్టేసండి. ఇక్కడ ఇలా వస్తుంది కంపెనీ నేమ్ ఆర్ ఎల్ఎల్పి నేమ్ అని చెప్పేసి. ఇక్కడ జస్ట్ మన కంపెనీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. బిజ్ గురుకుల్ అని చెప్పేసి ఇలా టైప్. సో ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మనం ప్రాపర్గా చూసుకోవచ్చు. బిజ్ గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇలానైతే మనం ఒకవేళ దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని ఇక్కడ నొక్కేయండి. ఈ సిఐఎన్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ నొక్కేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చా అనేది మీరు యాడ్ చేసేయండి. ఇలా క్యాప్చా ఎంటర్ చేసేసి జస్ట్ సబ్మిట్ కొట్టేసేయండి. ఇలా సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. సిఐఎన్ నెంబరు, కంపెనీ నేమ్ బిజ్ గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇక్కడ 26/5/2020 అని చెప్పేసి ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో ఇది ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా ఉంటుందండి. మనం ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చెక్ చేసుకొని